విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు అద్భుతంగా నటించిన సూపర్ హిట్ చిత్రం మల్లీశ్వరి. ఈ చిత్రం చూసిన వారందరూ శ్రీకృష్ణ దేవరాయల వారి కాలంలో జరిగిన ఒక ప్రణయ గాథకి దృశ్య కావ్యం అంటూ ప్రశంసించారు. ఇక్కడ మల్లీశ్వరి అనే ఒక పిల్ల ఉందని మనవి చేయించి పల్లకి పంపించేటట్టు మాత్రం చూడండి. పల్లకి పంపేటట్టు మాత్రం చూడండి. పంపండి స్వామి, పల్లకి తప్పకుండా పంపండి. మా కోటి బావ పల్లకి ఎక్కి అడిగేస్తూ ఊరేగుతాడు. మహాకవిగా పేరు పొందిన దేవునిపల్లి కృష్ణశాస్త్రి గారికి రచయితగా ఇది తొలి చిత్రం. ఈ చిత్రం కోసం 20 సెట్స్ నిర్మించారు కళాదర్శకుడు ఏకే శేఖర్. రాయుల వారి మందిరం నిర్మాణానికి 4 నెలలు పట్టిందట. ఈ చిత్రం చెయ్యాలన్న కోరిక బిఎన్ రెడ్డి గారికి 1939 నుండే ఉండింది. అయితే 10 సంవత్సరాల తర్వాత ఈ సినిమా స్టార్ట్ అయింది. నేను ఎలా వస్తాను? నేను ఇప్పుడు చచ్చిపోయాను. ఎవరి కోసం నేను ఈ శిల్పం నేర్చుకున్నాను? ఆమె నాకు ఈ రాతి మీదే దక్కింది. ఈ సినిమా షూటింగ్లో చాలా భాగం వాహిని స్టూడియోస్లోనే జరిగింది. ఆ రోజుల్లో ఈ చిత్రానికి 9 lakhs బడ్జెట్ అయింది. 1951 డిసెంబర్ 20th రిలీజ్ అయిన ఈ చిత్రం చరిత్ర సృష్టించింది. ఎన్టీఆర్, భానుమతి అద్భుతంగా నటించిన ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ సూపర్ హిట్టే. పరుగులు తీయాలి, ఒక గిట్టలు రకలు వేయాలి. పరుగులు తీయాలి, ఒక గిట్టలు రకలు వేయాలి. బిర చెరచెర పరుగున పరుగున ఊరు చేరాలి, మన ఊరు చేరాలి. మరో ఆణిముత్యం లాంటి సినిమాతో రేపు మీ ముందుంటుంది టైమ్ మెషిన్.